విద్యా సంస్థలో మౌలిక పీడిఎస్ విద్యా సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ గారు ఈరోజు 18 నెలలు అవుతున్న అధికారంలోకి వచ్చి పాఠశాలల మీద కనీసం రివ్యూ చేయకపోవడం ఈరోజు సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రోజు జరుగుతున్నటువంటి కేబినెట్ మంత్రివర్గంలోనైనా ఈ ఫీజుల దోపిడీ మీద కార్పొరేట్ విద్యా సంస్థలు చేసినటువంటి అణచగడం మీద వాళ్ళు శ్రద్ధ పెట్టి మంత్రివర్గం చర్చించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున పీడిఎస్ విద్యాసంఘంగా మేము ఆందోళన చేద్దాం. అవసరమైతే జిల్లాలో ఉన్నటువంటి మంత్రులను ఎమ్మెల్యే అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతవరకు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించకుండా ఈరోజు కారాపణ చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఈ యొక్క మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి పీడిఎస్ తెలంగాణ ఈ రోజు ఈ యొక్క బడ్జెట్ లేదే ఈరోజు ఆందోళన పొడులు పెట్టిందని చెప్పేసి మేము డిమాండ్ అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి విద్యారంగం మీద శ్రద్ధ లేదు. శ్రద్ధ లేకపోవడం వల్లనే ఈరోజు విద్యాశాఖ మంత్రికి కేటాయించాలని చెప్పేసి ఈరోజు మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికే విద్యారంగం ప్రారంభమైంది. ఇప్పుడు పేద బడుగులు ప్రభుత్వ స్కూళ్లలో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి గతంలో ప్రకటించినటువంటి విషయం ఏదైతే ఉందో కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇవాళ విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు 2 వారాలు గడిచిపోయింది. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలల్లో వీళ్ళు చెప్తున్నటువంటి ఫీజు నియంత్రణ చట్టం ఎక్కడ కూడా అమలు కావట్లేదు. పైగా వాళ్ళ చైతన్య నారాయణ లాంటి కొత్త బ్రాంచ్లకు విచ్చలవిడిగా ఇవాళ విద్యాశాఖ పర్మిషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ 2010లో ఏర్పడ్డటువంటి విద్యా హక్కు చట్టం విద్య అనేది పౌరులకు హక్కుగా ఉండాలని చెప్పేసి భావించి విద్యా హక్కు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఇవాళ విద్యా హక్కు చట్టం ఎక్కడ కూడా అమలు కానటువంటి స్థితి ఉంది. ఇవాళ విద్యా హక్కు చట్టం ప్రకారంగా పేద విద్యార్థులకు ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ప్రతి కార్పొరేట్ పాఠశాలలో 25% ఉచిత అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పేసి విద్యా హక్కు చట్టం చెప్తుంది. ఇవాళ మేము పీడిఎస్ గా అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో వాళ్ళ విద్యా హక్కు చట్టం ప్రకారంగా ఇవాళ 25% ఉచిత అడ్మిషన్లు ఇస్తున్నారు. ఇవాళ ప్రభుత్వం ఇవాళ తెలియాల్సినటువంటి అవసరాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ మరొక వైపు ఇవాళ గురుకులాలు 12 గురుకులాలు ఇవాళ విద్యార్థులు లేరనేటువంటి సాకుతోని ఇవాళ మూసివేతకు గురైతా ఉన్నాయి. దాదాపు 200 కోట్ల పైచీలకు ఇవాళ బకాయిగా ఉండడం వల్ల 650 పైచీలుకున్నటువంటి గురుకుల పాఠశాలలకు అద్దె భవనాల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలకు వాటి యాజమాన్యాలకు సంబంధించిన వాటి ఓనర్లు గురుకులాలకు తాళాలు వేసేటువంటి స్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. గొప్ప మాటలు చెప్పి ప్రభుత్వ విద్యను కాపాడుతాం, ప్రైవేట్ విద్యను కట్టడి చేస్తామని చెప్పి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రైవేట్ యూనివర్సిటీలకు కానీ ప్రైవేట్ కళాశాలకు కానీ కార్పొరేట్ కళాశాలకు కానీ కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఫైల్ ఆగిపోయిందో ప్రైవేట్ యూనివర్సిటీకి చెందినటువంటి ఫైల్ ఎమ్మటైనా మూవ్ చేసి పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అని రాష్ట్రంలో బడ్జెట్ లేదు, నిధులు లేవు అని చెప్పి కూడా చెప్తూనే ఉన్నారు. దానికి ఎలా చెప్తారు అనుకుంటారు? స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్న బకాయిలన్నీ కూడా చెల్లించాలని మీరు చెప్తున్నారు. అచ్చడేమో ఖజానా మొత్తం ఖాళీగా ఉందని చెప్పి కూడా అంటున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఖజానా మొత్తం ఖాళీగా ఉంది అని చెప్పేటువంటి విషయం మరి నువ్వు ఎన్నికల ముందే చెప్పాలి కదా. నువ్వు ఎన్నికల ముందు ఏం చెప్పినావు? అడ్డగోని హామీలతో మన రాష్ట్ర బడ్జెట్ ఎంత అనేటువంటి అవగాహన లేకుండా అంచనా లేకుండా ఇష్టం వచ్చినటువంటి హామీలు ఎవరు ఏమన్నారు? ప్రజలు ఏమన్నారా? ప్రజలకి ఏం కావాలి? విద్య కావాలి, ఉపాధి కావాలి, అదేవిధంగా ఉద్యోగాలు కావాలి. ఈ మూడిట్లే కదా కోరుకునేది. ఈ 3 సక్రమంగా ఇస్తే మిగతా పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సక్రమంగా ప్రభుత్వ విద్యను పర్ఫెక్ట్ గా ఇచ్చినావు అనుకో పథకాలు అవసరం లేదు. కానీ అడ్డగోలుగా అధికారంలోకి
రావాలనేటువంటి ఒక ఆకాంక్షతోటి దురుద్దేశంతో స్వార్థ రాజకీయాల కోసం నీ ఇష్టం వచ్చినటువంటి హామీలను ఎవరు ఏమన్నారు? హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత అవి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము శాంతియుతంగా నిరసనలు చేస్తే ఈ రోజు నిస్సిగ్గుగా ఈ రోజు మా దగ్గర బడ్జెట్ లేదు, మరి నన్ను కోసినా కూడా బడ్జెట్ రాదని చెప్పడం అంటే నీ చేతగాంతరాన్ని నువ్వు నిరూపించుకున్నట్టే తప్ప నువ్వు ఏదో మంచి చేస్తావు అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి తక్షణమే నీకు సీఎం గా ఉండడానికి కూడా అర్హత లేనటువంటి విషయాన్ని మేము గుర్తు చేయదలుచుకున్నాం. ఎందుకంటే అంత నిస్సిగ్గుగా నువ్వు మా దగ్గర తలపండు కోసినా కూడా మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నావు అంటే నీ చేతగాంతరం నిదర్శనం నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. రానున్న ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటున్నారు, వాళ్ళని గెలుస్తారని చెప్తున్నారు విద్యార్థులందరూ కూడా. అండి ప్రభుత్వాలు ఏ వచ్చినా కూడా అది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒరిగిందే లేదు. ఆయన ప్రత్యేక రాష్ట్రంతో అధికారంలోకి వచ్చి ఆయన సీఎం అయ్యిండు. ఆ తర్వాత మేము స్కీములు ఇస్తాం, ప్రజాపాలన చేస్తాం అని చెప్పి ఈయన అయిండు. కానీ ఆ ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రజలకు ఒరిగింది ఏమి లేదు, శూన్యం మిగిలింది. ఎందుకంటే ఈ రోజు విద్యార్థులు ఈ కోర్స్ కంప్లీట్ చేసుకొని బయటకు పోతున్నటువంటి సందర్భంలో స్కాలర్షిప్ రాక, ఫీజు రియంబర్స్మెంట్ రాక, హాల్ టికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అతడు మెరిట్ లో చదివినా కూడా వేరే కళాశాలలో చదవాలంటే ఈ రోజు టీసీ ఇవ్వనే పరిస్థితి ఉంది. దీనికి కారణం కేసీఆర్ గత ప్రభుత్వం, టీఆర్ఎస్ కారణం. ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ ఇంత సిగ్గు లేకుండా ఇంతవరకు విద్యాశాఖ మంత్రి కూడా కేటాయించలేనట్టు రేవంత్ రెడ్డి నువ్వు ఏమైనా ఉండడానికి అవకాశం ఉందా? నీ అంతా నువ్వే ఒప్పుకుంటున్నావు నాకు చేత కాదు, పాలన చేత కాదు అని చెప్పి నీ చేతలో నిరూపించుకున్నావు. అది తేడా తెల్లమైంది. ప్రజలు నీకు వచ్చేటువంటి బుద్ధి కరెక్ట్ గా కేసీఆర్ కి అయితే బుద్ధి చెప్పారో రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా అదే బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మేము పీడీఎస్ గా హెచ్చరిస్తున్నాం. పర్మిషన్ లేకుండా చాలా బ్రాంచ్లను ఓపెన్ చేస్తున్నారు, అవన్నీ క్లోజ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్స్ లో మౌలిక వసతులను కల్పించాలి అని, త్రాగునీరు, వాష్రూమ్స్ ఇవన్నీ చాలా గవర్నమెంట్ స్కూల్స్ చాలా డౌన్ లో ఉన్నాయి కదా ప్రైవేట్ స్కూల్స్ కంటే. వాటిని అన్నింటినీ అన్ని సదుపాయాలు ఇప్పించాలి అని చెప్పేసి మా డిమాండ్. అంటే అలాగే చూసుకున్న స్కాలర్షిప్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ అన్ని కూడా బకాయిలు కూడా చెల్లించాలని చెప్పి కూడా మీరు చెప్తున్నారు. ఎక్కడ చూస్తున్న నిధులు లేవని చెప్తున్నారు, దానికి మీరు ఏం చెప్తున్నారు? అన్ని వాళ్ళు ఇచ్చిన హామీలు అన్ని రిలీజ్ చేయాలి, స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి, లేకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాలు ఇంకా చేపడతాం అనేది మా డిమాండ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.